నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనైతే చూస్తున్నాము. ఈ అప్డేట్‌కి సంబంధించిన వివరాలే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాము. సో గవర్నర్ల విధి విధానాలపై కీలక మార్పు అయితే రావడం జరిగిందండి. సో ఈ మేరకు సుప్రీంకోర్టు సంచలన తీర్పే వెలువరించడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గారు డివై చంద్రచూడ్ సంచలన తీర్పు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పాలనలో రాజ్యాంగాన్ని చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ విధి అని కార్యనిర్వాహక శాఖాపరమైనటువంటి పర్యవేక్షణ అధికారాలు ముఖ్యంగా గవర్నర్ చేతిలోనే ఉంటాయి అంటూ తీర్పు వెలువరించడం జరిగింది. ఈ యొక్క గవర్నర్ పాత్రను రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీంకోర్టు తెలియజేసిందనమాట. రాష్ట్ర ఎన్నికల సమయంలో సంక్షేమం తలెత్తినప్పుడు ఏ పార్టీ పూర్తి మెజారిటీ రానప్పుడు గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారుతుందని చెప్పి సో గవర్నర్ను ఇండైరెక్ట్‌గా మొత్తం రాష్ట్ర బాధ్యత అంతా అయినది అన్నట్టుగా మనకు తీర్పైతే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ విధి విధానాల్లో సక్రమంగా ఉండాలి అని చెప్పి ముఖ్యంగా రాజకీయ సంక్షోభం సమయంలో అదేవిధంగా రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల్లో సో కీలకంగా అయితే ఉండనున్నాయన్నమాట. గవర్నర్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభుత్వం పడిపోదు అనుకుంటే వారు జోక్యం చేసుకుంటారు. సో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు.